నమస్తే. ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా కాలం అవుతుంది విహెచ్ గారితో మాట్లాడక. సో విహెచ్ గారు ప్రస్తుతం మన ముందు ఉన్నారు. నమస్తే అండి విహెచ్ గారు. గ్యాసు 29 రూపాయలు పెరిగింది, పెట్రోలు డీజిల్ 100 దాటిపోయింది. ఏంది ఎక్కడ మీ వాయిస్ వినిపించట్లేదు ఈ పెట్రోల్ గ్యాస్ మీద, ఏం చెప్తారు? చూడండి, దేశం మొత్తంలో ప్రజలందరూ బాధపడుతున్నారు. అది నరేంద్ర మోడీకి అర్థమైతే లేదు. ఎంతసేపటికి ఏ విధంగా ఇరాన్ మీద యుద్ధం చేసి అమెరికా గెలవాలనే అధ్యక్షుని ఆలోచన. కానీ ఇక్కడ ప్రజలు బాధపడుతుంటే ఆయన ఎంతసేపటికి తన సొంత కవిత్వం, సొంత పట్టుదలతోటి చేస్తున్నారు. కానీ కింది ప్రజలు ఏమవుతున్నారు? నీ వల్ల ఇవాళ ఆ యుద్ధం వల్ల ప్రతి ఒక్కడు కూడా కింది స్థాయి ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేటట్టు ఉన్నారు. ఇవాళ ఏదే కానీ గ్యాస్ లేకపోతే తిండి ఉండదు, పెట్రోల్ లేకపోతే డీజిల్ లేకపోతే రోడ్డు మీద నడవలేము. ఈ రెండింటి మీద భారం పడడం వల్ల ప్రజలు, ముఖ్యంగా ఎంప్లాయీస్, మధ్యతరగతి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు. మళ్ళా పాతకాలం వచ్చేటట్టుంది. పిడికలు రావాలి, కట్టెలతోటి వంట చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆల్రెడీ ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ వంట గ్యాస్ మొదలేమో ఏదైతే కమర్షియల్ గ్యాస్ పెంచిండ్రు, ఇప్పుడేమో సామాన్యుల మీద కూడా 29 రూపాయలు వేస్తే ఇప్పుడు ఏడుకెళ్ళి తేవాలి. చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇడ్లీ వడ చేసేటోళ్ళు కానీ పూరి చేసుకుంటోళ్ళు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రజల మీద భారం పడుతుంటే నరేంద్ర మోడీ దాని మీద ఆలోచన, ఎంతసేపు నేను గెలవాలి, నేను మూడోసారి అయినా అని, నేను గొప్పవాణ్ణి అని, నెహ్రూ కంటే కూడా పెద్దవాణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నెహ్రూ ఏం చేయలేదు అన్నాడు. ఆ రోజులలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 13 ఉంటే ఈయన 16 ఉంటే ఈయన 23 చేసిండని, ఇవన్నీ గొప్పతనాలు చెప్తున్నారు. కానీ దేశ స్వాతంత్రం గురించి పోరాడినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ ఆలోచన ఎక్కడున్నది? ఎంతమంది మీరు పనిచేసిండ్రు? దేశ స్వాతంత్రంలో అందరూ పనిచేశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబమైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ గారు దేశం గురించి కోట్ల రూపాయల ఆస్తిని పెట్టారు. ఆఖరికి ఇందిరాగాంధీ దేశం గురించి ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించిందా లేదా? ఇవాళ ఆయన కొడుకుని ఇవాళ మీరు కావాలని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం, అది ఎంతవరకు న్యాయం అనేది నా ఉద్దేశం. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ మీద కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు కిషన్ రెడ్డి? అంటే ఆయన ఏమంటాడు, ఇక రాహుల్ గాంధీ ఈ దేశంలో నేను రాసిస్తే ఆయన ఎన్నడూ ప్రధానమంత్రిగా అంటే ఇక పర్మనెంట్ ఉంటాడా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. 3 సార్లు గెలిచిండు. ప్రజలు కూడా ఏంది 3 సార్లు గెలిపించిన 4వసారి గెలిపిస్తారని నేను అనుకోవాలేంది. అట్లనే ఇప్పుడు మీరు చూసిండ్రు వెస్ట్ బెంగాల్లో మమత 3 సార్లు ఆమె ఉన్నది, 4వసారి ఓడిపోయిందా లేదా? కనుక నా ఉద్దేశంలో ప్రజల తీర్పు ఎట్లుంటుంది అనేది ఎవడు అనాలిసిస్ చేయగలరు. ప్రజలు ఓట్లేసే అధికారం వాళ్ళకు ఉన్నది. ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా దుక్కేవానికి ఒకే ఓటు ఉన్నది. కానీ ఆ ఓటు ద్వారానే ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. కాబట్టి దాని మీద రాహుల్ గాంధీ కానే కాడు అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. నేనేమంటున్నా, ఆయన ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నారా బాబు? పర్మనెంట్ ఉంటాడని చెప్పరాదు. ఆయన చేసిండే ఏ గొప్పతనం చెప్పండి. పేదవాళ్ళకి ఇవాళ పెట్రోల్ డీజిల్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆఖరికి గ్యాస్ మీద ఇబ్బంది పడుతుంటే దాని మీద మాట్లాడకుంటే ఆయన ఇంకోటి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని మా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా నువ్వు రా, ప్రధానమంత్రిని కలుద్దాం, బీసీ రిజర్వేషన్ మాట్లాడుతుంటే అక్కడ రాలేదు. ధరలు పెరుగుతున్నాయి, దీని గురించి కూడా మనం చర్చ చేద్దామంటే దానికి రాడు. ఆఖరికి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక రాహుల్ గాంధీ జీవితాంతం ఎన్నడూ కూడా ప్రధానమంత్రి కాలేదని దాని మీదనే నేను ఇవాళ గట్టిగా మాట్లాడినా. ఓట్లేసే అధికారం ప్రజలకు ఉన్నది. నువ్వు చెప్పంగానే ఓట్లు వేయరు, నేను చెప్పినాక ఓట్లు వేస్తారని కాదు. ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేస్తారు. కాబట్టి ప్రజల ఆలోచనలో మార్పు రావచ్చు కదా. నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు? ఇవాళ మన సికింద్రాబాద్ నుంచి గెలిపించారు, బీసీలు ఓట్లేస్తేనే గెలిచినావు కదా. మేము ఎక్కువ సంఖ్యలో 60% ఉన్నాము. నేను 3 సార్లు కలిసిన ప్రధానమంత్రిని, అయ్యా మా సంఖ్య ఎక్కున్నది, కులగన జరుపు, అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ పెట్టు, సెపరేట్ బడ్జెట్ పెట్టు అంటే అది పెట్టలే. ఇవాళ జనగణ జరుగుతున్నది కానీ కులగణను తీసేశారు. అంటే ఇక్కడ సాకలోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, ఒడ్లోళ్ళు ఉన్నారు, ఒడ్డరోళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ లెక్కలో మేము ఓట్లేసే మిషన్లమా? కనుక దానికి తప్పనిసరిగా ఇవాళ సూర్యకాంత్ గారు ఎవరైతే చీఫ్ జస్టిస్ అన్నాడు, జనగణలో కులగణ జరగాలని ఆయన నిర్ణయం చేసినాక కూడా
న్యాయ వ్యవస్థకు కూడా వీళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తుంగలో దొక్కుతున్నారు. ఇవాళ సూర్యకాంత్ గారు చేసిన నిర్ణయాన్ని కూడా వాళ్ళు అందులో ఇప్పటికన్నా పొందుపరచండి. ఓన్లీ సర్ అని పెట్టిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంటున్నారు. అందులో ఓట్లు ఏరదీసేదే చూస్తున్నారు కానీ కల్పాలనే ఆలోచన బీసీలు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీకి పేరు వస్తుందనే ఉద్దేశంలో ఆ కాలంలో తీసేసింది కనుక దాని మీద నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా, దేశం మొత్తం తిరుగుతా. తప్పనిసరిగా 60% ఉన్న దేశం 140 కోట్లు ఉన్న జనాభాలో 60% ఉన్న మేము తప్పనిసరిగా ఆ కులంగానే చేరిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీరుతాడు. ఆయన అగ్రకులాల్లో పుట్టి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన. నేను గానుగా తీసేవాడిని, నూనె తీసేవాడు, కానీ గానుగలకు ఏం చేస్తలేడు, బీసీలకు ఏం చేస్తలేడు. కేవలం ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి. దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది, ఆ వెనకాల బీజేపీ ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను, అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లింలను పారదోలే పనే చూస్తున్నారు. కానీ అది ఎన్నడూ జరగదు. వీళ్ళ ఆలోచనలో మార్పు వస్తే అప్పుడు ఏదన్నా ప్రజలు ఆలోచన చేస్తారు. కానీ తాత ముత్తాతల నుంచి ఈడనే పుట్టి పెరిగిన వాళ్ళ పేర్లే తీసేస్తుంటే అది అన్యాయం. మా బీసీల కులగణలో ఇప్పటికన్నా చేర్చాలి కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ని ఎందుకు చేర్చలేని మన కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఇప్పటికన్నా పోయి మాట్లాడమను. ఈ కులగణలో బీసీలను చేరిస్తే రేపు బీసీలు వేస్తారు, లేకపోతే ఒక్క బీసీ ఓటేయాడు, రాసిపెట్టుకో. ఈసారి కిషన్ రెడ్డికి ఎవరికి ఓటు? బీసీలు ఎవరికి ఓటేయరు? కిషన్ రెడ్డికా మోదీకా? ఎవరికి ఓటేయరు? కిషన్ రెడ్డికి వేయకుండా మోడీకి వేయనట్టే కదా. కనుక కిషన్ రెడ్డిని తప్పనిసరిగా ఈసారి సికింద్రాబాద్లో ఓటమి చవి చూస్తాడు. కాబట్టి ఇప్పటికన్నా ఆలోచన చేసి కులగన జరిపి కేవలం రాహుల్ గాంధీకి మీద స్టేట్మెంట్లతో కాదు, ఇవాళ ప్రజలకు ఆలోచన. పెట్రోల్ ధర మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, డీజిల్ మీద లేదు, గ్యాస్ మీద లేదు. ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు. ఆ కులగణలో చేరిస్తే వాళ్ళ సంగతి తెలుస్తుంది, వాళ్ళ భవిష్యత్తు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నాడు. నేను రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలంటున్నాడు, రేపు ఎమ్మెల్యే కావాలంటున్నాడు, నేను ఐఏఎస్ కావాలంటున్నాడు, ఐపీఎస్ కావాలంటున్నాడు. కాబట్టి దాన్ని కూడా నువ్వు మాట్లాడకుండా కేవలం రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కాడు అనే ఆలోచన మంచిది కాదు. ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు తెచ్చుకొని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి నువ్వు తప్పనిసరిగా ప్రధానమంత్రికి చెప్పి న్యాయం చేస్తే మళ్ళీ నువ్వు గెలవగలుగుతావు. లేకపోతే ప్రజలు తప్పనిసరిగా నిన్ను తిరస్కరిస్తారనేది నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, దేశంలో ఎక్కువ వినిపిస్తున్న పేరు కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింక పార్టీ ఒకటి వచ్చింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ మీద. అదేనే దాని మీద ఏదైతే లీకేజ్ మీద గట్టిగా కొట్లాడుతున్నారు. ఇప్పుడు దాని మీద కూడా ఇవాళ రామచంద్రరావు స్టేట్మెంట్ వాటి లెక్కనే లేదు. ఏంటంటే ప్రజలు తిరగబడతాయి. ఎంతోమంది జనం వచ్చారు. ఇలా చదువుకున్నటువంటి విద్యార్థులు రాత్రి అనక పగలనక చదువుకొని చిన్న కుటుంబంలో ఉండి కూలినాలు చేసి తల్లి ఇచ్చిన డబ్బులతో చదువుకుంటే వాడు ఎగ్జామ్ రాస్తే వానికి పరిస్థితి ఏమవుతుందని ఇది చాలా తీవ్రమైనటువంటి ఇదేది ఉరి వేసినట్టు ఉరితాడు లెక్క వేసిన కనుక తప్పనిసరిగా కొట్లాడుతుండు. కాబట్టి దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అసలు రాహుల్ గాంధీ నడిపిస్తున్నాడు ఈ కాక్రోచ్ జనతా పార్టీని. రాహుల్ గాంధీ వెనకాలండి నడిపిస్తున్నాడు అనేది బీజేపీలో మాట. ఇవన్నీ నిన్నటిదానికి కాదు బీజేపీలో ఉన్నాడు మా దగ్గరికి ఎందుకు వస్తాడా? వానికి ఆలోచన వచ్చింది ఇది అన్యాయం జరుగుతుందని ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధాన్ని కూడా రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు ఈ లీకేజ్ వల్ల ఎంతో పిల్లలకు అన్యాయం, ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని. కనుక అతను తీసుకున్నది మంచిదే అంటాం. కానీ దానికి రాహుల్ గాంధీ నడిపిస్తున్నాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉన్నది, అమిత్ షా ఈ దేశంలో వెస్ట్ బెంగాల్ అటువంటి మమతను ఓడగొట్టడానికి మీకు టెక్నిక్ ఉన్నది. మరి ఈ టెక్నిక్ ఎందుకు లేదు? మా మీద ఎందుకు? అందరి ఆలోచన ఒకటి, పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి, ఆ పిల్లల భవిష్యత్తు చెడిపోయింది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఇలాంటి సంఘటన జరగడం వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది అనేది నా ఉద్దేశం. హిట్లర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. హైడ్రా పేరుతోటి పేదోళ్ళ భూములను దోచుకుంటున్నారు, ఇండ్లు కూలుస్తున్నారు. హిట్లర్ గతే పడతా అంటున్నారు. ఇప్పటి వరకు హైడ్రా ఏ పేదోని భూమి తీసుకోలేదు. కేవలం నీళ్ళు ఎక్కడ పోతున్నాయో వాళ్ళ ఇంటికి వాళ్ళకు కూడా 2 బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఇక మిగతా ఇప్పుడు ఎన్ని దొరికినాయి? గత ప్రభుత్వంలో ఎంతమంది భూములు దేవుడిచ్చిన
గవర్నమెంట్ భూములు కబ్జా చేసిండ్రు. ఆఖరుకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూ సంస్కరణలు అమలు చేసి హరిజనులకు భూమి ఇస్తే అవి కూడా తినేస్తున్నారు. కనుక తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలనేదే అందరి ఉద్దేశం. దీనికి మీరు దోచుకున్నారు, దోచుకున్న దాన్ని ఆపడానికి మా మీద నేరం వేస్తున్నారు తప్పితే హైడా ఎక్కడ తప్పుడు ఇవాళ చెరువులన్నీ బాగా అవుతున్నాయి. ఇక్కడ చూడండి బతుకమ్మ కుంట చేస్తే దానికి కూడా మళ్ళీ కోట్లకు పోయేసి ఇది బాభూమి అంటున్నారు. చెరువు ఏమందన్న అయ్యా జాగిర చెరువు అంటే ఆ ఊరోళ్ళదంతా ఏడ నీళ్లు ఉంటే ఆ ఊరికి అందరికీ ఎక్కువ. ప్రతి ఒక్కడు కూడా నీళ్లు పట్టుకుంటాడు, ప్రతి ఒక్కడు పోయి నీళ్లు తాగుతాడు, ప్రతి ఒక్కడు పోయి ఈత కొడతాడు. ఆ చెరువు నాది అని అలాంటి వాళ్ళను ఏదైతే ప్రభుత్వ భూములు కాజేసిన ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయల విలువ ఆయన హైడా వాళ్ళ భూములు పోతున్నాయని ఇప్పుడు హైడా మీద పడుతున్నారు. ఆయన ఎవరి భూములు కాదు, ప్రజల భూములు కాపాడుతుండు, ప్రభుత్వానికి న్యాయం చేస్తుండు రంగనాథ్ అనేది నా ఉద్దేశం. మీరు ఫ్యూచర్ సిటీ 4th సిటీ అంటున్నారు. ఆ ఫ్యూచర్ సిటీ 4th సిటీని మేము అధికారంలోకి వచ్చినాక లేకుండా చేస్తాం, రద్దు చేస్తామని హరీష్ రావు చెప్తున్నాడు. అవుతుందా, ముంగలికి పోతుందా ఇది? చూడండి, అభివృద్ధిని చూసి వాళ్ళు ఓర్వలేక మాట్లాడుతున్నారు. పూర్తిగా చేసినాక అప్పుడు చేయకపోతే మాట్లాడాలి. ఇప్పుడే కాదు, అది జరగదు, ఇది జరగదు అని వాళ్ళు రోజు స్టేట్మెంట్లు ఉంటున్నారు. కానీ అభివృద్ధి జరుగుతుందని ఇతర దేశాల వాళ్ళు అందరూ వస్తున్నారు, ఈడ పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగాలు వస్తాయి, అందరికీ లాభం అవుతుంటే స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. అంటే యువకులకు అవకాశాలు ఇస్తుంటే వీళ్ళు చూడలేక రోజు ఒక మాట హైడా మీద మాట్లాడతారు, లేకుంటే ఏది 4th సిటీ మాట్లాడతారు, లేకపోతే స్పోర్ట్స్ సిటీ గురించి మాట్లాడుతున్నారు తప్పితే మేము తప్పనిసరిగా ఆయనకు విజన్ ఉన్నది. ఆ విజన్ ద్వారా కొత్తతనం దేవాలి. దేశంలో ఇవ్వడం చేసిండు, కులగనం చేసిండు, ఒక పిఆర్లో చేసిండ్రు, మేము చేసినాం. కనుక ఒక ఆలోచన అగ్రకులాలు ఉన్నారు, పదవులు బడుగు బలైన వర్గాలకు చేయాలి అనేది ఆయన ఆలోచన. దానికి ఈ సిటీ పెరిగిపోయి అన్ని బాగా అయితే రేపు మా పుట్టగతులు ఉన్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళు రోజు ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ మీ అయ్యా జాగిరా అంటూ ఆయన కామెంట్ చేస్తూ అక్కడ విహెచ్ గారి గురించి ఒక 2-3 సార్లు ప్రస్తావన తెచ్చిండు. గతంలో సీనియర్ నాయకులు విహెచ్ గారు మేము కలిసిపోయి యురేనియన్ మీద ఫైట్ చేసినామని, ఇంకోసారి ఇంకో చోట ఫైట్ చేసినామని చెప్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద విహెచ్ ఇప్పటివరకు స్పందించలేదు? కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ హనుమంతరావు క్యారెక్టర్ చూసిండు. హనుమంతరావు ఏదైనా న్యాయం గురించి కొట్లాడతాడు. నా గురించి కూడా అన్నాడు, ఒక అడుగు ముందుకేసేమని హనుమంతన్న నిలబడితే నేను ఇంటింటికి తిరుగుతా అన్నాడు. ఆయన ఆలోచన ఆయన చెప్పిన దాని మీద నాకు ఏదో చెప్పిండు. హనుమంతరావు చెప్పిండంటే హనుమంతరావుకి ఏదైనా మంచి జరుగుతుంటే మంచి అని చెప్తాడు. అంత మాత్రాన నేను రియాక్ట్ కావాలన్నా? అది ఏదో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు. అందరు ఇప్పుడు ఆమె కవిత పెడుతుంది, ఇంకోళ్ళు కూడా వచ్చి పెడతారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయాలు బాగుండి ప్రజలు నమ్మితే ఓట్లేస్తే గెలుస్తారు. పార్టీలు అందరు పెట్టవచ్చు, కానీ గెలవడం ముఖ్యం. ప్రజలు తీర్పు ఎట్లిస్తారు అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. విహెచ్ హనుమంతరావుకు పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ ఎట్లుంటుంది? ఆఫ్ ద రికార్డ్ రిలేషన్ ఎట్లుంటుంది? ఆఫ్ ది రికార్డ్ అంటే నేను అప్పుడు యురేనియం ఇష్యూలో యురేనియం వల్ల ప్రాణాలు పోతాయి అన్నప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆయన కూడా వచ్చి ఆ యురేనియంకు సపోర్ట్ చేసిండు. ఆ రోజులలో రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు, అందరం మాట్లాడినాం. కనుక అదే పరిచయం, నాకు వేరే పరిచయం లేదు. ఆయన కూడా అన్యాయం జరుగుతుంటే యురేనియం ఇష్యూలో వచ్చిండు కాబట్టి అట్లా పరిచయం అనేది నా ఉద్దేశం. ఫైనల్గా మొదటి జీతం అంటే మీకు వచ్చే జీతము ఖచ్చితంగా ట్రస్ట్కి ఇస్తారా అన్నారు. నెల అయిందా ట్రస్ట్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? 14 నాడు నేను తీసుకున్నా, మళ్ళీ 14 నాడు డేట్ అయిపోయిన తర్వాత ఆ జీతం వచ్చినాడు. అదే మీది తెలుగు వెలుగు వాళ్ళని తీసుకుపోయి ఆ చెక్ ఇచ్చిన కాగితం తీసుకుపోయి నేను యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ హనుమాన్ వ్యాయామశాల ఆ స్కూల్ ట్రెజరర్కి ఇచ్చి వస్తా ఆ దినం. చిన్న కార్పొరేషన్ పదవి వస్తేనే మొత్తం హడావుడి ఉంటుంది, చుట్టూ గన్మెన్లు, మొత్తం కారు కథ మొత్తం హడావుడి ఉంటుంది. కానీ మంచి ప్రోటోకాల్ వచ్చింది, మినిస్టర్ ప్రోటోకాల్ అన్నటువంటి విహెచ్కు ఎందుకు ఇంకా గన్మెన్లు కావచ్చు, క్యాబినెట్ హోదాకు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఎందుకు అనిపించట్లేదు? ఆ ఫ్లేవర్ దీనికి కాదు. ఎన్ జనార్దన్ రెడ్డి పీరియడ్లో నన్ను క్యాబినెట్లో ఉండమంటే నేను ఏమన్నా తెలుసా? నేను పిసిసి ప్రెసిడెంట్ పనికిరాను, మళ్ళీ నీ క్యాబినెట్లు ఎట్లుంటారా బాబు అని నేను మినిస్ట్రీ కూడా వదులుకొని నేను ఢిల్లీకి పోయినా. దట్ ఈజ్ మై క్యారెక్టర్. నాకు పదవులు ఏడవైనా నాకు జనం వస్తారండి. నాకు ఈ అడావడి షో చేసేది లేదు. నాకు ఏదైనా 4 గన్మెన్లు ఉండాలనే ఆలోచన లేదు.
నేను ఇదే కార్ నా కార్నే వాడుతున్నా. 70099 ఫేమస్ అయింది. నన్ను చూడగానే హనుమంతరావు అరే అన్న కారు పోతుంది, పోలీసు వాళ్ళు అంటారు, కార్యకర్త అరే అన్న పోతుండని నమస్తే అంటారు. అదే నాకు బెటరు, కామన్ మ్యాన్గా ఉండాలనేది నా కల్చర్. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే కార్ వద్దు, కొత్త గన్మెన్లు వద్దు, ఉన్న గన్మెన్ చాలు, ఉన్న కార్ చాలు. ఉన్న చాలు, నాకేమొద్దు. నేను కారు తీసుకోలే, నేను ప్రజలకు ఇక తిరిగేది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం ఉందని తిరగలే, తప్పనిసరిగా అన్ని హాస్టళ్ళు తిరుగుతా, వాళ్ళ భోజనాలు ఎట్లా పెడుతున్నారు, పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళకి ఏం కాదు మంచి భోజనం పెడుతున్నారు, నేను హాస్టల్ కూడా విజిట్ చేస్తా, వాళ్ళ బాధలు ఏందో తెలుసుకుంటా. ఎందుకంటే నాకు ఇచ్చారు పిల్లలు బాగా తిండి, ఇప్పుడు తిండి కూడా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, అవి సరిగ్గా పెడుతున్నారా లేదనేది నేను జిల్లాలో పర్యటన చేసినప్పుడు తప్పనిసరిగా హాస్టళ్ళల్లో పోయి పిల్లలను కూడా స్టూడెంట్స్ కూడా కలుస్తాను. తప్పనిసరిగా నాకు ఇచ్చిన కార్యక్రమంతో పాటు నా విజన్ ఒకటే, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత వి కమ్ టు ది పర్ విల్ కండక్ట్ కాశ్మీర్ అన్నాడు. జితిన ఇచ్చేదారి బీసీలకు న్యాయమయ్యే వరకు నా పోరాటం కొనసాగిస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద భవిష్యత్తులో బీసీ హాస్టల్ సైతం తిరుగుతా పిల్లలకు పెడుతున్నటువంటి మెను ఎంతవరకు అమలు అవుతున్నది, ఎంతవరకు నాణ్యమైన భోజనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటా. నాకు ఎక్స్ట్రా గన్మెన్ కావచ్చు, ప్రభుత్వ వెహికల్ కావచ్చు, హంగామా కావచ్చు, అట్మాస్ఫియర్ నాకు అవసరం లేదు. ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడ పోయినా హనుమంతన్న అని నాతో సెల్ఫీలు దిగుతారు. సో ప్రజల ప్రేమ ఉంటే చాలు, నాకు హంగామా అవసరం లేదంటూ కూడా వి హనుమంతరావు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఎట్లుంటుంది, పొలిటికల్గా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.